నమస్తే. మనతో పాటు ఈరోజు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య భార్యాభర్తలు విపరీతంగా గొడవలు పడుతూ ఆ గొడవలు విడాకుల వరకు వెళ్తున్నాయి. దీనికి ఏమన్నా కారణం అంటే ఈ వాస్తు ప్రకారంగా వాళ్ళు ఇల్లు కట్టుకోపోవటము, చిన్న చిన్న ఇరుకు గదులలో ఎలా పడితే అలా అపార్ట్మెంట్లలో ఉండడం, ఇలాంటి ఏమైనా రీజన్స్ అయి ఉండొచ్చా సార్? ఒకటే మనకి విడాకుల దాకా వెళ్ళిందంటే దానికి ఒక కారణం అనేది ఉంటుంది. అది వాస్తుపరమైన లోపాలు కానీ, వ్యక్తిగతమైన జాతక లోపాలు కానీ, లేదా వాళ్ళ మ్యారేజ్ డేట్లో ఏదైనా లోపం ఉన్నా కానీ, అది ప్రధానమైన కారణాలు. ఈ యొక్క విడాకులకి దోషాలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. చిన్న చిన్న గొడవల దాకా వచ్చి అలాంటివి అంటే మామూలుగా పెద్ద ఇబ్బంది ఉండదు దానికి. అంటే వాస్తు దోషాల కారణం అనేది మనం చెప్పకూడదు. మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాగా నిరంతరం గొడవలు జరగటం, ప్రతిరోజు ఒక రగడలాగా ఉండటం, భర్తకేమో ఇంటికి రావాలంటే భయం, భార్యకేమో భర్త ఎప్పుడు వస్తాడని భయం, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాత్రం వాస్తుపరమైన దోషాలు ప్రస్ఫుటంగా ఆ ఇంట్లో ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. 100% వాళ్ళు వాస్తు దోష నివారణ చేసుకోవాల్సిందే. అది అద్దిల్లు కావచ్చు, లేదా సొంత ఇల్లు కావచ్చు, ఏ గృహమైనా సరే. ప్రధానంగా వచ్చేసరికి వాయువు మూల చాలా చాలా దోషాలు ఉన్నప్పుడే, అంటే మనకు ఉత్తర వాయువు అని ఉంటుంది. ఉత్తర వాయువు పెరగటం కానీ, ఉత్తర వాయువు రోడ్డు చూపు కానీ, లేదా ఆగ్నేయకి సంబంధించిన దోషాలు ఉన్నా కానీ, ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఈ దోషాలు ఆ భార్యాభర్తల మీద బాగా పనిచేస్తుంటుంది. మనకు అర్థమవుతుంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు వచ్చేసరికి కొంతమంది ఫస్ట్ చాలా బాగుంటారు, తర్వాత చిన్నగా మనసు పెద్దలు రావటం, ఒకరి అభిప్రాయ భేదాలు రావటం, అది యుగోగా దారితీయటం, ఒకరికొకరికి చాలా దూరం పెరిగిపోతూ ఉంటుంటుంది, శాడిజం పెరిగిపోతూ ఉంటుంటుంది. ఎదుటి మనిషి ఏమంటే బాధపడతారో అది తెలుసు కాబట్టి వాళ్ళకి అది గుచ్చి మాట్లాడి అడిగి ఇలా వాళ్ళ యొక్క శాడిజాన్ని అక్కడ వాళ్ళు సంతృప్తి చెందుతూ ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ ఇంటి వాస్తు దోషం అనేది ఉన్నట్లే, దాన్ని సరి చేసుకోవాలి. లేదా అద్దె ఇల్లు వాళ్ళైతే మాత్రం ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. అంటే సరి చేసుకోవాలి అంటే దాన్ని కూలగొట్టి అలాంటివి చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా సార్. అందరికీ అంత చేసే పరిస్థితి ఉండదు కదా. ఓకే, కూలగొట్టడం అంటే ఇల్లు మొత్తం కూలగొట్టాల్సిన పని ఉండదు. మనం ఎక్కడైతే వాయువు భాగం అని చెప్పుకున్నామో, వాయువుకి సంబంధించిన వాయువు మెట్ల కింద బాత్రూమ్ ఉండటం కానీ, లేదా వాయువు వచ్చేసరికి ఖాళీ స్థలంలో పెరిగి ఉండటం కానీ, లేదా వాయువులో ఒక గది పెరగటం కానీ, లేదా వాయువులో గదిలో నుంచి బాత్రూమ్ సపరేట్గా నీకు అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం కానీ, వాయువులో బాల్కనీ ఉండటం కానీ, లేకపోతే వాయువులో మనకి ఎలివేషన్ వస్తుంటుంది చూశారు. ఎలివేషన్ వచ్చేసరికి మిగతాదంతా బాగానే ఉంటుంది, ఈశాన్యం అదంతా ప్యారల్గా మామూలుగా సమానంగా ఉంటుంది, ఒక వాయువు ఒకటి పెరిగిపోయి ఉంటుంది. సిట్అవుట్ లాగా పెట్టుకుంటారు కొంతమంది. అలా పెరిగి ఉన్నా కానీ, లేదా కింద మనకి అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, కింద వచ్చేసరికి ఖాళీ స్థలంలో వచ్చేసరికి వాయువు కోణంగా పెరిగి ఉంటాం కానీ, లేదా ఒక స్క్వేర్గా పెరిగి ఉంటాం కానీ, లేదా రోడ్డు సోల్ అంటారు, ఉత్తర వాయువు రోడ్డు సోల్ కానీ, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఒకరికొకరికి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంటారు. మ్యారేజ్ అయిన కొత్తల్లో ప్రేమ తత్వంతోనే ఉంటారు. ఆ ప్రేమ అంతా కూడా ఏమవుతుందంటే ప్రేమ మించిపోయి ఒకరి మీద ఒకరికి అనుమానం రావటం. మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఈ అనుమానాలు కూడా చాలా ఎక్కువగా రావడానికి, విడిపోవడానికి కారణాలు ఇది కూడా. లేదా ఒకరి యొక్క స్వేచ్ఛని ఇంకొకరు హరించినట్టు ఉండటం కానీ, లేదా ఒకరి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయటం కానీ. ఇప్పుడు భార్య ఉంది, భర్త దగ్గర నుంచి బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకొని అంత స్థాయిలో కనుక ఉండపోయినప్పుడు అప్పుడు ఇబ్బంది వస్తుంది. అదే రకంగా ఆగ్నేయ మూల కూడా, ఆగ్నేయ మూల ఏదైనా గుంటలు రావటం కానీ, ఇలా గోతులు ఉండటం కానీ, ఇలా పెరిగి ఉండటం కానీ, అలా ఉంటున్నప్పుడు కూడా ఈ కోర్టు దాకా వెళ్ళడానికి, కోర్టు కేసులు, కోర్టు వివాదాలు, ఇలా వాళ్ళ మనిషిని బాగా మానసికంగా ఇబ్బంది పెడతా ఉంటుంటాయి అన్నమాట. అట్లా ఇప్పుడు వీధి పోటు వచ్చిన ఇల్లుని, అంటే ప్లాట్ కానీ ఏదైనా ఇల్లు కానీ తీసుకోవద్దని చెప్తా ఉంటారు. కొంతమంది తీసుకుంటూనే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. కొంతమంది ఏమో తీసుకోవద్దు, అది మంచిది కాదని అసలు తీసుకునే దాన్ని కొనరు. వీధి పోటున్న ఇల్లు తక్కువ రేట్ వస్తుంది, కొంతమంది కొంటారు. ఆయన వాళ్ళు ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకు సార్ అసలు వీధి పోటున్న ఇల్లుని కొనొద్దు అంటారు? ఎవరో కొంతమంది తీసుకుంటూ ఉంటారు. నిజంగా వీధి పోటు అంత ఎఫెక్ట్ చూపిస్తుందా మనిషి పైన? ఓకే, మంచి క్వశ్చన్. అది మనకి ఉత్తర వాయువు వీధి పోటు వేరు. మనకి 4 వీధి పోట్లు మంచిగా ఉంటాయి. ఉత్తర ఈశాన్య వీధి చూపు కానీ, తూర్పు ఈశాన్య వీధి చూపు కానీ, దక్షిణాగ్నేయ వీధి చూపు కానీ, పడమర వాయువు వీధి చూపు కానీ బాగుంటాయి. అదే మనకు తూర్పు ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ, ఉత్తర వాయువు వీధి పోట్లు కానీ ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేదానికి, మనం ఏదైతే భార్యాభర్తల గురించి గొడవలకు సంబంధించి చెప్పుకుంటున్నామో, వాళ్ళకు సంబంధించిన ఈ యొక్క ఉత్తర వాయువు దోషం ఉన్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి అన్నమాట. దానికి తోడు మనకు ఫైనాన్షియల్ సంబంధించిన ఇబ్బంది కూడా ఉంటుంది ఉత్తర వాయువులో ఎక్కువగా. ఉత్తర వాయువు దోషం ఉన్నప్పుడు చాలామంది ఐపీలు పెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తుంటాం పేపర్లో, వాటిల్లో చిట్టీలు కట్టుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయారని చెప్పేసి. ఇట్లా మనకి ఏదైనా కానీ ఒక ఆర్థికపరమైన అంశాల్లో బాగా ఇబ్బందులు పడుతూ ఒకరికి మోసం చేయడం కానీ, ఒకరి చేతిలో మోసపోవటం కానీ,
మనకు చిన్న చిన్న 10th క్లాస్ పిల్లల దగ్గర కూడా మనకు లవ్ ఎఫెక్షన్స్ చూస్తుంటాం, లవ్ మ్యారేజెస్ అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అవి అంతా కూడా ఉత్తరవాయు దోషం వల్ల వస్తుంటుంది. అంటే మనసుని ఏం చేస్తుందంటే కకావికలం చేస్తూ ఉంటుంటుంది, మనసుని బాగా ఆడుకుంటూ ఉంటుంటుంది. అదున్న దోషం అలా ఉంటుంది అనమాట. దాని మూలంగానే మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి మధ్యలో గొడవలు రావటం, విడిపోవటం. అంటే విడిపోయిన దాకా విడిపోతే అది ఒక వ్యక్తిక, ఎవరి ఇచ్చి వాళ్ళు అనుభవిస్తారు, ఎవరు ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు, లేదా ఎవరు స్వతంత్రంగా వాళ్ళు ఉంటారు. విడిపోకుండా ఉంటున్నప్పుడే మనిషికి ఇబ్బంది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మన సమాజంలో మన యొక్క సంస్కృతి, మన సంప్రదాయాలు, మన యొక్క సంప్రదాయాల ప్రకారంగా, హిందూ ధర్మం ప్రకారంగా కానీ ఏ ప్రకారంగా అయినా సరే, మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారంగా అది ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, తొందరగా విడిపోవటానికి పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఒప్పుకోరు. ముందు ముఖ్యంగా ఏదో రకంగా సర్దుకొని ఉండాలని చెప్తారు. కానీ ఇప్పుడు ఒకరికొకరు ఏంటంటే స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమానంగా అన్ని రకమైన ఆదాయ వనరులు కానీ, పూర్వం రోజులు ఇంత ఆదాయ వనరులు ఉండవు. ఏదన్నా కానీ భర్త సంపాదించాలి, భార్య మన ఇంటిని పోషించుకుంటే అలా ఉంటుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే అన్ని రంగాల్లో సమానతత్వం, ఆర్థికపరమైన స్వేచ్ఛ ఇవన్నీ ఎప్పుడైతే కోరుకుంటున్నారో వీళ్ళకి కూడా ఏమవుతుందంటే నీకంటే నేను ఎందులో తక్కువ, నీ మీద నేను ఆధారపడాల్సిన పని లేదు అనేది ఈ యొక్క భావంతో ఇద్దరికి మధ్య పోటాపోటీ పెరిగిపోవటం. ఇగో మెయిన్ అంటే ఇదంతా వీధిపోటు వల్లే అంటారా? వీధిపోటు అని కాదు నేను చెప్తుంది, ఒక వీధిపోటు కాదు, ఓకే, మీకు చాలా కారణాలు ఉంటాయి, వాస్తుపరమైన కారణాలు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు దానికి ఆ వీధిపోటుకు కూడా చాలా మంది పరిష్కారంగా పరిష్కారం తప్పని పరిస్థితుల్లో ఇల్లు కట్టుకొని అక్కడ ఏదో వినాయకుడి బొమ్మను ఏమో పెట్టుకొని వీధిపోటుకి ఎదురుగా అట్లా చూశాను. చాలా తప్పు అసలు అది. వినాయకుడి బొమ్మ పెట్టడం అనేది చాలా తప్పు. అంటే వీధిపోటుకి పరిష్కారంగా పెడుతున్నారు కదా చాలా మంది. లేదు అసలు వినాయకుడి బొమ్మ పెట్టకూడదు అసలు. అవునా? చాలా మంది తెలియక అంటే చిన్న గుడిలాగా కట్టించి పెడుతున్నారు కదా. అట్లా కాదు, అట్లా పెట్టకూడదు అసలు. అది గుడి పెట్టినా గుడికి అంటే దేవుడికి ఆయనకి మాత్రం వాస్తు అవసరం లేదా? ఆయన కూడా వాస్తు అంటే ఆయన వాస్తు దోషం ఆయన అనుభవించాలా? అదే ఉండదమ్మా, అట్లే ఉండదు. తెలియక చాలామంది అలా శాస్త్రాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పు. పరిష్కారం ఉండదు సార్? పరిష్కారం ఉంది దానికి. మనకు వచ్చేసరికి వీధి సోళ్ళకి అంటే మనకి ఏ అయితే ఆ యొక్క నెగిటివ్ రేడియేషన్స్ అనేది మన మీద పనిచేసినప్పుడు అవి మన యొక్క మైండ్ని కకావికలం చేయకుండా ఉండటానికి దానికి సంబంధించిన రెమెడీస్ ఉన్నాయి. దానికి పిరమిడ్ ఆకారంలో భూమిలో ఏవైతే ఆ దోషానికి సంబంధించిన ఇంటి దాకా రాకుండా ఒక పిరమిడ్ ఆకారంలో మనకు భూమిలోనే చేస్తాం. దానికి వేరే ఒక జియోపతిక్ రాడ్స్ అని అవన్నీ కట్టేసుకొని వాటిని మనం ఇక్కడ దాకా ఇంటికి తగలకుండా అక్కడి నుంచి అటు వెనక్కి వెళ్ళేటట్టుగానే చూస్తాం. అంటే డైరెక్ట్గా మన మీద రాకుండా. ఇప్పుడు వర్షం పడుతుంది, మనం గొడుగు పట్టుకుని వెళ్తున్నాం కదా, వర్షం అని ఆపలేము మనం, కానీ గొడుగుతోటి మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాం కదా. అదేవిధంగా మనకు ఇబ్బంది లేకుండా ఒక గొడుగు లాంటిది చేయొచ్చు అన్నమాట. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు ఆ డిప్రెషన్ తోటి, ఆ చదవలేక ఏదైనా చిన్న ప్రాబ్లంకే చనిపోతూ ఉన్నారు. వాస్తుపరమైన దోషాలు ఏమన్నా దీనికి రీజన్ అయి ఉండొచ్చు అంటారా? వాస్తుపరమైన దోషాలు ఉంటాయి. మనకి ఈశాన్య మూల హైట్గా ఉండటం కానీ, లేదా ఈశాన్య మూల కట్ అయి ఉండటం కానీ, ప్లస్ ఈశాన్యంలో మనకి కొన్ని అపార్ట్మెంట్లు చూస్తుంటే వెస్ట్ ఫేస్ కానీ సౌత్ ఫేస్ కానీ కొన్ని ఫేసుల్లో వచ్చేసరికి మనకి నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది, వాయువులో హాల్ ఉంటుంది, ఈశాన్య మూల వచ్చేసరికి కంప్లీట్ క్లోజ్ అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాల్కనీ లేకపోతే డోర్లు అనేది పెట్టరు. బాల్కనీ కూడా ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చేసరికి ఈ కల్చర్లో వచ్చేసరికి వాళ్ళు కమర్షియల్గా చూసుకుంటారు అంతా. ఓకే, మనకి అన్ని ఏది మన ఇండిపెండెంట్ హౌస్ లాగా అన్ని సౌకర్యాలు అనేది ఇవ్వరు వాళ్ళు కమర్షియల్గా చూసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈశాన్య మూల క్లోజ్ అయి ఉంటుంది. అది కానీ లేదా వచ్చేసరికి ఈశాన్య మూల పిల్లర్లు బయటికి రావడం కానీ, ఇట్లా చాలా ఉన్నాయి వాస్తువులకు సంబంధించింది. ఏదైనా కానీ ఈ పిల్లల యొక్క ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా పిల్లలకు సంబంధించి చదువుల్లో కానీ లేదా ఈ పోటీతత్వంలో కానీ ఎక్కడైతే ఈ కంపారిజన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తుపరమైన దోషాలు ఉన్నట్టే. చిన్న దోషాలకు మనం వాస్తుపరమైన చెప్పాం. మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు సూసైడ్ జరిగిందంటే మాత్రం 100% వాస్తు దోషమేనండి. చిన్న వయసులో చనిపోయినా కానీ డిప్రెషన్ అంటే మనిషి ఎదుగుదలకు సరిపోయేంత డిప్రెషన్ అయితే ఓకే. కొంతమందికి ఎలా ఉంటుందంటే చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిలో నుంచి ఆపదలో నుంచి కూడా అవకాశాలు ఎత్తుక్కొని, అంటే కొన్ని రాళ్ళు మన మీద పడితే ఆ రాళ్లతో ఒక కోట కట్టుకుంటున్నట్టుగా దాంట్లో నుంచి వాళ్ళు గెయిన్ అవుతారు. అంతవరకు అయితే పర్వాలేదు. దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఓవర్కమ్ చేయలేకపోతున్నారో అది వాళ్ళకి ఇబ్బందికరమైంది. వాస్తుదోషం ఉన్నట్టే. వాస్తుదోషం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైన జాతకంలో కానీ న్యూమరాలజీ పరంగా కానీ వాళ్ళ పేరులో కానీ ఏదైనా దోషాలు ఉంటున్నప్పుడు ఒకదానికొకటి అన్నీ తోడైపోతుంటాయి. అంటే ఎప్పుడైతే వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారంగా కానీ జాతకంలో కానీ
తేడాలు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అలాంటి వాస్తుపరమైన ఇంట్లోనే ఉండగలుగుతారు వాళ్ళు. ఈ రెండు ఒకేసారి మీద పడేసరికి వాళ్ళు ఇంకా ఒత్తిడి ఎక్కువైపోయి ఉంటుంది. ఇప్పుడు 10 కేజీలు మోయగలిగే మనిషికి 15 కేజీలు పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? 20 కేజీలు పెడితే ఇంకా ఎలా ఉంటుంది? అందుకని ఎప్పుడు కూడా మనిషికి ఒక బరువు అనేది ఆ మనిషి తగ్గ స్థాయిలో ఉంటే ఓకే. లేదా 10 మోయగలిగే వాడికి 11 కేజీలు వచ్చి అక్కడి నుంచి చిన్న చిన్నగా మనకి ఆ జిమ్ముల్లో కనుక లిఫ్ట్ చేసినట్టుగా 1 అలా ఉంటుంటే ఆ మనిషి ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఒకేసారి మీద వచ్చి పడితే దాంట్లో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం కదా. అట్లాంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, లేదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా వాళ్ళు చేసే వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అధిక ఒత్తిడి కనుక వచ్చింది అంటే మాత్రం దానికి వాస్తవపరమైన కారణాలు ఉన్నట్టే. ఇప్పుడు ఇండ్లలో సెప్టిక్ ట్యాంకులు కడుతున్నారు, అపార్ట్మెంట్లో కూడా. ఆడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆడ కట్టేస్తున్నారు. అపార్ట్మెంట్ కింద మొత్తం చూసి మొత్తం అన్ని సెప్టిక్ ట్యాంకులే ఉంటాయి. అసలు ఎక్కడ కట్టాలండి సెప్టిక్ ట్యాంక్? ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, దాని పక్కనే వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది కరెక్టేనా? అశుద్ధాన్ని అక్కడే పెట్టుకొని యూజ్ చేసే వాటర్ని అక్కడే పెట్టుకొని. అసలు నెగిటివ్ అంటేనే అదమ్మా సెప్టిక్ ట్యాంక్. నెగిటివ్ అంటే దాన్ని మనకి సరిగ్గా వాస్తుపరమైన విధానాలు మనం పాటించాలనుకుంటున్నప్పుడు కరెక్ట్గా దిక్సూచి ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా దానికి ఉత్తర వాయువ్యం ఉత్తర భాగం తప్పించి దానికి ఒక కొలతలు ఉంటాయి మెజర్మెంట్స్లో. సపోజ్ ఒక 50 అడుగులు పొడవు ఉందనుకోండి, ఆ 50 అడుగు పొడవులో మనకు ఒక 10 అడుగులు వదిలిపెట్టేసి ఇది 15 అడుగుల మధ్యలో కట్టుకోవాలి అని ఒక లెక్క ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. అది కూడా ఏంటంటే కంపాస్ ప్రకారం చూసుకొని కట్టుకోవాలి. అదంతా పాటించట్లేదు, అందుకని ఈ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. మనకు టెక్నాలజీ పెరిగే కొంది సమస్యలు కూడా ఎక్కువైపోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ప్లేస్ ఉండదు కదా సార్, ప్లేస్ ఉండదు, అన్ని కంపల్సరీ కట్టుకోవాలి. వాటర్ ట్యాంకు కావాల్సిందే, సెప్టిక్ ట్యాంకు కావాల్సిందే, ఇంకా చెత్త వేయడానికి కూడా ఇంకేమన్నా కడతారు, అన్నీ ఒకే దగ్గర పెడతారు. అంటే ప్లేస్ ఉన్నా లేకపోయినా దేనికి ఇప్పుడు బైక్ వాడే పార్కింగ్ కదమ్మా, దానికి ఎంత కావాలి పార్కింగ్ అంతే ఉండాలి, తప్పదు. లేకపోతే మాకు లేదండి పార్కింగ్ అంటే ఎక్కడ పెట్టుకుంటాం, అంతే కదా. ఇప్పుడు బైక్కి వాడే ట్యాంక్ ఉంది, ఆయిల్ ట్యాంక్ ఉంది, దానికి తగ్గట్టుగా దానికి ఉంటుంది. కారుకి వచ్చేసరికి దానికి తగ్గ 30 లీటర్లు 40 లీటర్లు పడుతుంది, దీనికి 10 లీటర్లు పడుతుంది అనుకుందాం. విమానానికి వచ్చేసరికి దానికి పెద్ద ట్యాంక్ ఉంటుంది. అంటే దేని తగ్గట్టు దానికి ఉంటుంది. మనకి లేకపోయినా చిన్న స్థలమైనా 50 గజాలైనా 60 గజాలైనా దానికి తగ్గ స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి, దానికి తగ్గట్టుగానే సెప్టిక్ ట్యాంక్ అని అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అది శాస్త్రబద్ధంగా ఉండాలి. అది శాస్త్రంగానికి వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు మాత్రం దానికి సంబంధించిన దుష్ఫలితాలు అనుభవించాల్సిందే. ఫైనాన్స్ మీద బాగా పనిచేస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. లేదా ఆరోగ్యం కూడా పోతుంటుంది కదా, ఆరోగ్యం కూడా చిన్న వయసులోనే పెద్ద జబ్బులు మామూలుగా అంటే ఎలాంటి మందులకి తగ్గని రోగాలు కానీ జబ్బులు కానీ ఉంటున్నప్పుడు అది కూడా మన వాస్తవమైన దీంట్లో తీసుకోవాలి, తప్పదు. చాలామంది ఏంటంటే ఇది ఒక చాదస్తం లాగా అది దీని మీద పేరు పెడతారు, కానీ అలా ఏమి కాదు. మెయిన్ మాకు ఎందుకంటే మా పరిశోధనలో మేము 10 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నాం, దీంట్లో ఎన్నో విషయాలు చూస్తున్నాం మేము. ఈ యొక్క ఆరోగ్యపరమైన కానీ మానసికపరమైన కానీ ఆర్థికపరమైన కానీ ఈ అంశాలు ఏ అంశాలైనా సరే మనిషిని స్థాయిని మించి కనుక ఉంటున్నట్టయితే ఒత్తిడి ఎక్కువ అవుతున్నా, భారం పడుతున్నా ఆర్థికపరమైన కానీ, లేదా వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంటున్నా, లేదా వచ్చింది మొత్తం ఇంకొక రూపంలో వెళ్ళిపోవటం కానీ, లేదా ఎవరికైనా బాగా డబ్బుని కూడా వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చేసి వాళ్ళు అప్పులు ఇవ్వకపోవటం కానీ, అప్పులు ఎగ్గొట్టడం ఏం చేస్తుంటుంటాం కదా, లేదా మనసుకు మించి ఈఎంఐలు పెట్టుకోవటం కానీ, మించి అప్పులు తీసుకురావటం కానీ, వాటిని కట్టలేకపోవటం, ఉన్న ఆస్తులు నమ్మటం, వాటిని కట్టబెట్టడం మొత్తం వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు వాస్తవపరమైన దోషాలే. ఇప్పుడు పూజ గది అనేది సపరేట్గా ఎవరు కట్టట్లేదు. పూర్వకాలంలో ఇంట్లో పూజ గది అనేది ఒక గది సపరేట్గా ఉండేది. ఇప్పుడు వంటింట్లో తీసుకొచ్చి ఆ పూజ గదిని ఒక సెల్ఫ్లో కట్టేస్తున్నారు. ఆయన రోజు ఉంటుంది, కాని రోజు ఉంటుంది, ఎప్పుడు అక్కడి నుంచే మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటావు. అదేమి వాస్తుపరంగా తప్పు ఉండదా? అంటే దాన్ని కట్టనేసి క్లోజ్ చేస్తే అయిపోతుందా? దాని ముందు నుంచి మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాం కదా. పూజ అనేది మానసికమైందమ్మా. ఓకే, మీరు ఆ 5 రోజు కాని రోజు అంటున్నారు మీరు. ఆ ఏదైతే 4 రోజులు 5 రోజులు ఉన్నా కానీ మీరు కనుక అదే ఫీల్ అవుతూ ఉంటే ఓపెన్ అయి ఉంది అట్లా ఉండకూడదేమో అని మీ మనసులో కనుక మీ అట్లా వెళ్ళొద్దనే సపరేట్ కట్టారు కదా. సపరేట్ కట్టారు అంటే దానికి చాలా పూర్వం రోజుల్లో మనకి ఇవన్నీ కూడా శాస్త్రపరమైన అంశాలు మనకి చెప్పారు. అవి కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చేసరికి వాటికి ఇప్పుడు ఒక గోడ కట్టిన దానికి ప్లాస్టింగ్ చేసి పెయింట్లు వేసి రంగులు వేసి ఏ రకంగా అయితే దాన్ని
కలర్ దిద్ది మనం చూస్తున్నామో అట్లా అసలు శాస్త్రాన్ని మర్చిపోయి దానికి ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి, ఎందుకంటే ఒక విషయం అనేది మనకి ఒక 5 మనుషుల దగ్గరకు ఇప్పుడు నేను మా దగ్గర ఒక విషయం మీకు చెప్పాను అనుకోండి, ఒక సైగతో మీకు చెప్పాను అనుకోండి, మీరు 5 మనుషుల తర్వాత ఇదే సైగతో మీరు ఏం చెప్తారు, ఇంకో మనిషికి వెళ్ళిపోయేసరికి మారిపోతుంది. అసలు నేను చెప్పింది అసలు రూపం అనేది ఉండదు, మూలం అనేది ఉండదు, అసలు అది దానికి ఏం మారిపోయింది. అదేవిధంగా పూజ గదిలో కూడా పూజ అనేది మానసికపరమైంది. అదేదో మనం కూర్చొని ఒక తంతులాగా కూర్చొని అలా అలా చేసుకొని 2 పువ్వులు పెట్టేసుకొని సమర్పించుకొని దీపం పెట్టుకొని ధూపం వేసి ఇవన్నీ వేసి అది ఒక్కటే కాదు పూజ అంటే. పూజ అనేది మానసికపరమైంది. మనకు సపరేట్ గది కూడా ఏంటంటే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని మనం ఒక మంత్రాలు చదువుకొని లేదా చిన్న శ్లోకాలు చదువుకొని ఎలాంటి చదువుకున్నా కానీ మన యొక్క మైండ్ పీస్గా ఉండాలి అది చేసుకునేటప్పుడు కూడా. దానికోసం పెట్టుకుంది అది. అంతేగాని మీరు మామూలుగా స్త్రీలు వచ్చేసరికి పూజ గది అక్కడ డోర్లు ఓపెన్ చేసింది, 4 రోజులు మనం అలా తిరగకూడదు బాగుంటుందేమో అని చెప్పేసి అది ఒక రకమైన అపరాధ భావంతో ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమీ కాదు అసలు. అది అసలు మలినం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం గౌరవంగా మనం దేవుడిని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పటి నుంచో మనకు వస్తున్న ఈ యొక్క ఇదే మనకు పరంపర వస్తుంది కాబట్టి ఈ యొక్క విధానం దాన్ని అలానే గౌరవించుకుందాం. తలుపులు వేసుకోవచ్చు, మీరు చెప్పినట్టుగా చిన్న రూమ్ కట్టుకున్నా కానీ, వంటగదిలో చిన్న గది కట్టుకున్నా, సెల్ఫులు చిన్న గోడలో పెట్టుకున్నా ఏమది, ఒక్క పటం పెట్టుకుని చాలదు మనకు దేవుడు. 10 పటాలు పెట్టుకొని 10 మందిని పూజిస్తేనే మనకు వస్తారు. దేవుడు అలా చెప్తాడు మనకు ఎప్పుడైనా కానీ, దాన్ని పూజిస్తేనే మీకు నేను మంచి చేస్తానని ఎక్కడైనా ఉంది అసలు? ఎక్కడా లేదు ఆ శాస్త్రంలో. మీరు పూజిస్తేనే వస్తాను అనేది ఎక్కడా ఉండదు.